వెల్కమ్ టు ఐబీటీవీ. మచిలీపట్నం పోలీసులు రేపల్లెలో బయటి మైక్ సెట్స్ ప్రవేశం నిషేధించడంతో మైక్ సెట్ లైటింగ్ వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారు. వినాయక చవితి సీజన్ లో ఉపాధి దెబ్బతింటోందని వారు మంత్రి అనగాని శివప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. ప్రతి ఏడాది పండుగల సమయంలో మైక్ సెట్లతో కుటుంబాలు ఆదాయం పొందుతుంటే ఈసారి ఆంక్షలతో అప్పుల్లో కూరుకుపోతున్నామని వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంక్షలను ఎత్తివేయాలని కోరారు. రేపల్లె పట్టణంలో గణేష్ మైక్ సెట్ లైటింగ్ వర్కర్స్ యూనియన్ గా ఈరోజు ఇక్కడ స్థానిక రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి కార్యాలయంలో గౌరవ ఇక్కడ అనగాని శివప్రసాద్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈరోజు ప్రధాన సమస్య ఏంటంటే ఈ మైకులు లైటింగ్ వీటికి సంబంధించినటువంటివి ఈ రాష్ట్రంలో గానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గానీ ఇక్కడ ప్రోగ్రాం ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ చేసుకుంటారు, లేదా ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడికి వెళ్లి చేసుకునే సాంప్రదాయం మొదటి నుంచి ఉన్నటువంటిది ఉంది. అయితే ఇప్పుడు నిన్న మచిలీపట్నానికి సంబంధించినటువంటి సిఐ గారు రేపల్లి పట్టణంలో ఉన్నటువంటి మైక్ సెట్లు వాళ్ళకు ఫోన్లు చేసి మీరు ఈ ప్రాంతంలో వినాయక చవితి సందర్భంగా మైకులు పెట్టొద్దు, ఇట్లాంటి లైటింగ్ ఇట్లాంటి పెట్టొద్దు అని ఆంక్షలు పెట్టారు. ఇది వాస్తవానికి ఎక్కడ నిబంధనలు ఏ నిబంధనలో కూడా ఒక ప్రాంతం వాళ్ళు చోట రాకూడదని లేదు. ఇక్కడ ఈ రేపల్లి ప్రాంతానికి పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి డప్పు కళాకారులు, సింగర్స్, లేదు ఖమ్మం, లేదు విజయవాడ, హైదరాబాదు, ఒక రకంగా చెప్పాలంటే ఇంకా దూర ప్రాంతాల నుంచి కూడా కేరళ నుంచి కూడా ఈ ఉత్సవాలు ఉన్నప్పుడు వినాయక చవితి సాంప్రదాయబద్ధమైనటువంటి పండుగలు ఉన్నప్పుడు ఈ మైకులు లైటింగు కళ్యాణ మండపాలు ఒక్కో సాంప్రదాయం ఉంటుంది. దానికి సంబంధించిన సెట్టింగ్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్న పరిస్థితి. రేపల్లి ఎవరు వచ్చినా మేము స్వాగతిస్తాము, ఎవరైనా ఇక్కడ వచ్చి చేసుకోవచ్చు. ఈ ఆంక్షల వల్ల ఇప్పుడు రేపు వినాయక చవితి అప్పుడు ఈ మైక్ సెట్లకు సంబంధించి ఉపాధి కోల్పోయే పరిస్థితి. అందుకని గౌరవ మంత్రి గారి కార్యాలయంలో శివప్రసాద్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ ఉపాధి ఈ మైక్ సెట్లు లైటింగ్ ఆగిపోతే దీని మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఈ నియోజకవర్గం పరిధిలో సుమారు 400 నుంచి 500 మంది వర్కర్స్ ఉన్నారు, వానర్స్ తో పాటు. వీళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోతారు. ఏడాది మొత్తం కూడా గణేష్ నిమగ్నం ఉండింది. గణేష్ నిమగ్నంలో మైక్ సెట్లు పెట్టుకోవడం ద్వారా షాపుల అద్దెలకు సంబంధించి కానీ పిల్లల చదువులు కానీ ఏడాది పాటు చేసినట్టు అప్పులు కానీ ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చింది ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి గణేశుడి దేవాలని చెప్పేసి అందరూ నమ్ముతూ ఉంటారు. కానీ ఈ ఆంక్షలు అనేటువంటిది రేపు రాబోయే కాలంలో ఇక్కడే కాదు అనేక ప్రాంతాల మధ్య ఈ రకమైనటువంటి కొత్త సమస్యలు వస్తాయి. స్థానికంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మచిలీపట్నం పోలీసు అధికారులు కూడా దీన్ని వివాదాస్పదం కాకుండా ఆ రకంగా అందరినీ ఆ ప్రాంతం వాళ్ళు ఇక్కడికి రావాలి, ఈ ప్రాంతం వాళ్ళు అటెండ్ చేసుకోవడానికి ఆ రకంగా అనుమతి ఇవ్వాలని చెప్పేసి గణేష్ మైక్ సెట్ లైటింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.